గోదావరికని ఆటో క్యాబ్ టాక్సీ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికై 2024 డిసెంబర్ 7న మోటార్ కార్మికుల బంద్లో పాల్గొనండి. ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్, TPAMF IFTTU గోదావరికని. IFTU ఆధ్వర్యంలో గోదావరికని బస్టాండ్ సమీపంలో ఆటో స్టాండ్ వద్ద డిసెంబర్ 7న ఆటో క్యాబ్ డ్రైవర్ల బంద్లో పాల్గొనాలని కోరుతూ ప్రచారంలో భాగంగా కరపత్రాలను విడుదల చేసిన అనంతరం మోటార్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ, రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఉద్యోగ భద్రత లేదని, ఉపాధి గ్యారంటీ లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆటో క్యాబ్ డ్రైవర్లు కార్మికులు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆటో కార్మికులకు అందరికీ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అది దాని యొక్క రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తదితర డిమాండ్లపైన ఈ నెల డిసెంబర్ 7న జరిగేటువంటి బంద్లో పాల్గొని ఆటో క్యాబ్ డ్రైవర్లందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం.